నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ కేసులో అలసత్వం వహించిన జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ పై వేటు పడింది. ఎఫ్ఐఆర్ నమోదులో నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఇతరులపై హత్యాయత్నం కేసు నమోదైంది. సుమంత్ ఆయన అనుచరులు తనను ఇనుప రాడ్లతో కొట్టి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని హరికృష్ణ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసు ఆగస్టు 20వ తేదీన మేడపల్లి పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ గా నమోదైంది. తదుపరి విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ బదిలీ విషయంలో దాని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, అసలు ఏం జరిగింది? ఎందుకు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? థ్యాంక్ యూ మాధవి. ఇప్పుడు కొండా సురేఖ చుట్టూ మొత్తం ఉచ్చు బిగిస్తోంది అని చెప్పుకోవాలి. రీసెంట్ గా జరిగిన ఆ రాజకీయ వ్యవహారాలు దుమారాలు అన్ని కూడా అన్ని వైపుల నుంచి కొండా సురేఖ టార్గెట్ అవుతుంది అనేది మనం కొంచెం మేరకు ఈ వార్తలు చూస్తే అర్థమవుతుంది. సో అలాంటి నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ సిఐ పైన సస్పెన్షన్ వేట్ అయితే పడింది. సో కొండా సురేఖ మాజీ ఓఎస్డీగా సుమంత్ వ్యవహారంలో అలసత్వం చేయడంతోనే ఇదంతా చర్యలు జరిగింది అనేది చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యం చేయడంతో పాటు అతన్ని పట్టుకోవడంలో ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా అనేక కోణం నుంచి వెతుకుతూ ఉన్నారని చెప్పుకోవాలి. సో మొదటగా 0 ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. మొత్తం బిఎన్ఎస్ సెక్షన్ 109 లో హత్యాయత్నం కింద ఈ కేసు నమోదు చేసినట్లుగా కూడా వివరాలు అయితే అందుతున్నాయని చెప్పుకోవాలి. సుమంత్ మొదట తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు PCBలో కాంట్రాక్ట్ ఓఎస్డీగా నియమితులే. అక్కడి నుంచి కొండా సురేఖ పేచీకి అయితే రావడం అయితే జరిగింది. అతని పైన అనేకం ఒత్తిడికి సంబంధించి అధికారులపైన ఒత్తిడికి సంబంధించి ఇలా ఆరోపణలు ఉన్నాయనేవి వస్తూ చెప్తూ ఉన్నారు. అలాంటి హైడ్రామాకు సంబంధించి అతన్ని పట్టుకోవాలనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అతని పైన వచ్చినప్పటికీ పోలీసులు అలసత్వం చూపించడం నేపథ్యంలోనే సజ్జనార్ కూడా దీనిపైన చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు వెళ్ళారని చెప్పుకోవాలి. మరి ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళబోతోంది? మరి సిపి సజ్జనార్ రంగంలోకి దిగి ఆయన పైన వేటుకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఏ విధంగా నెక్స్ట్ ఉంటుందనేది చూడాలి. ప్రభుత్వం ఎలాగా పనిచేస్తుందంటే ప్రభుత్వానికి మంత్రులకు అలాగే మిగతా అధికారులకు మధ్యలో ఓఎస్డీలు ఉంటారు. సో ఆ ఓఎస్డీల పాత్ర కొంతమేరకు కీలకంగా రహస్యంగా నడిపించాల్సి ఉంటుంది. సో అక్కడ ప్రభుత్వం వ్యవహారానికి సంబంధించి కొంతమేరకు అధికారులకు బెదిరించాలు ఇలాంటివన్నీ కూడా ఈయన పైన సుమంత్ చేశాడనేది ఆరోపణలు వస్తున్నాయి. సో ఆరోపణలపైనే ఇంతవరకు ఆయన పైన 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఆ నమోదుతోనే పట్టుకోవాలి అని చెప్పినప్పటికీ ఆయన ఇంతవరకు పోలీసు కస్టడీలోకి రాకపోవడం, ఆయన పట్టుకోకపోవడంతోనే ఇప్పుడు జూబ్లీహిల్స్ సిఐగా ఉన్న ముత్తి యాదవ్ పైన ఇప్పుడు కొంతమేరకు ఆయన సస్పెన్షన్ జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి విచారణ జరగబోతోంది. ముత్తి యాదవ్ దగ్గర మరికొన్ని వివరాలు తీసుకున్న తర్వాత సుమంత్ కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటే చెప్పొచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ.